ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. చాలా విషయాలు సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో రాహు సంచారం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రకంగా ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విపరీతమైనటువంటి సుఫలితాలను పొందగలుగుతారు. ఇక దశమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా మీరు అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. అలాగే లాభములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగాల్లో నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల మీ మాటలు కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటివారితో అపార్థాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మిథున రాశి వారికి ఒక సలహా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.